హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో పెళ్లి భోజనాల్లో ఎక్కువగా పెట్టేటువంటి బ్రెడ్ హల్వా రెసిపీని అయితే చూపించబోతున్నాను. ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం చేయడం, వెంటనే వెళ్ళి రెసిపీ నేర్చేసుకుందాం పదండి. ఈ బ్రెడ్ హల్వా కోసం 6 బ్రెడ్స్ అయితే తీసుకోవాలండి. 6 బ్రెడ్స్ తీసుకొని ఈ విధంగా సైడ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసి తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు బ్రెడ్స్ని అయితే 4 పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను అన్ని బ్రెడ్స్ కలిపి ఒకేసారి కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా పీసెస్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. అలా అని చెప్పి ఆయిల్ అనేది ఎక్కువేం అవసరం లేదండి. ఇక్కడ మీరు చూడొచ్చు, తక్కువ ఆయిల్లోనే చాలా ఈజీగా బ్రెడ్స్ అయితే ఫ్రై చేసేసుకోవచ్చండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ అయితే వేసుకోవాలి. మంటని మరీ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేయకండి, అలా అని మరీ హై ఫ్లేమ్లో కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చి తీసుకోవాలండి. మనము బ్రెడ్స్ని వేయించుకునే కలర్ బట్టే మనకి ఇక్కడ బ్రెడ్ హల్వా కలర్ అయితే ఉంటుందండి. బ్రెడ్స్ కాసేపటికి చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినా, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా సరే 5 నిమిషాల్లో ఈ బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అండ్ బ్రెడ్ హల్వా రెసిపీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రెడ్స్ అన్నీ ఈ విధంగా అయితే ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ మాత్రమే తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సాధారణంగా బ్రెడ్ హల్వా అంటే జీడిపప్పు కిస్మిస్సే వేస్తారు. మీకు ఎక్స్ట్రా ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటే వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే ఈవెన్గా వేగుతాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు పంచదార తీసుకోండి. ఏ కప్పుతో అయితే పంచదార తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార కరిగి గులాబ్ జామ్కి ఏ విధంగా అయితే పాకం అయితే ప్రిపేర్ చేసుకుంటామో దానికంటే కూడా కొంచెం ఎక్కువగా అయితే పాకం అనేది రావాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇలాంటి టైంలో మీరు ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ కూడా వేసేసుకోవాలండి. బ్రెడ్ పీస్ వేసి ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా పంచదార పాకంలో డిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్కి బ్రెడ్ అనేది మెల్ట్ అయిపోతుంది. మనకి పాకం అనేది తక్కువైతే బ్రెడ్ హల్వా అనేది ఇక్కడ పొడి పొడిగా వచ్చేస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బ్రెడ్ హల్వా ఎప్పుడైనా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ చక్కగా మనకి మెల్ట్ అయిపోయాయి అనమాట. ఇందులోకి పాలు యాడ్ చేసుకుందాం. చిన్న గ్లాసులు పాలు అయితే సరిపోతాయండి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత పాలల్లో ఇక్కడ బ్రెడ్ని చక్కగా నాననివ్వాలన్నమాట. ఈ విధంగా అయితే హల్వా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి వేసుకోండి. కావాలనుకుంటే వేసుకోండి, లేదు మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా మనము నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకుంటే చక్కగా మనకి యమ్మీగా బ్రెడ్ హల్వా ప్రిపేర్ అయిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా తినొచ్చు. అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. నేను చేసిన ఈ బ్రెడ్ హల్వా మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.